అవి ఎలా సృష్టించబడ్డాయి? సూక్ష్మ శరీరం అది, దాని ఆశ ఆకర్షణే సృష్టి. స్వచ్ఛందంగా ఉద్భవించాయా లేక ఎవరైనా సృష్టించారు? అది మొదటే చెప్పాం కదా, సృష్టి మొదలు ఆకర్షణతోటి ఆ మనసు ద్వారానే ఈ జీవాత్మ సృష్టింపబడ్డది. ఆ సృష్టింపబడిన సూక్ష్మ శరీరమే అది స్వచ్ఛందంగా తయారైంది. అది ఆకర్షణతోటి జరిగింది. సృష్టి మొత్తం ఇప్పుడు సంసారం కూడా ఆకర్షణతోటి. ఇప్పుడు మీరు అడిగేది కూడా దాన్ని ఆకర్షించాలనే, లేకుంటే మీరు అడగరు, నేను చెప్పాను. దేవుళ్ళు తాము కోరిన చోటికి మాయమైపోయి ప్రత్యక్షమవుతుంటారు కదా, మరి వారికి వాహనాలుంటాయి ఎందుకు? నీ ప్రశ్నలో జవాబు మేము మొదట ఇచ్చినాం. దేవుడు అంటే కనబడి సహాయం చేసేవాడు. ఇక వాళ్ళకు నీ అభిప్రాయం ఏంటంటే ఎక్కడో ఫోటో చూసుకొని దానికి వాహనాలు ఉన్నాయని చెప్పడం ఏదైతుందో ఆ గుణాలు కలిగినటువంటి ఒక వాళ్ళు అని చెప్పడమే తప్పితే ఇంకే వేరే కాదు. వాళ్ళకు వాహనం అనేది ఏదైతుందో వాళ్ళ తరఫున వకాలత చేసే అవసరం చెప్పేవానికి కూడా లేదు. మరి వినేవానికి కూడా అవసరం ఏమిటంటే వాళ్ళ వాహనాల కాడికి పోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకునే జ్ఞానం అవసరం అనుకుంటే మాత్రం మాకు కూడా చెప్పక తప్పదు. వాళ్ళ గుణాలు వాళ్ళలో ఆ చైతన్యం ఉందని చెప్పడానికే కానీ ఇంకేం కాదు. అందులో దేవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో నీ అభిప్రాయాన్ని బట్టి ఎక్కడో బొమ్మలు చూసినటువంటిది కాదు, అది సహాయం చేసేవాడే దేవుడు. మరి మీరు అనుకున్నటువంటివి కావు. అయితే ఒకవేళ ఏ బొమ్మలు ఉన్నా ఎవరినైనా చూస్తే అది ఆ తత్వం కలిగినటువంటి ఒక మహత్తు కలిగిన మహాపురుషుని భావించవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు దేవుడు అనేవాడనే నీ అభిప్రాయం చెడ్డగా చెప్తే నేనేం చేయాలి? దేవుడు అనేవాడు కనబడి సాయం చేసేవాడు దేవుడు. ఏమండి, తను మర్యాదగా ఇలవేల్పుకు కానీ తన గురుత్వానికి కానీ ఎక్కడైనా ఉంటే ఆత్మ ఏదైతుందో దర్శనీయము త్రికూటి అందు జ్యోతి రూపంగా ఉంటుంది. దాని పవర్స్ అన్ని జ్యోతి రూపంలో ఈ ఇంద్రియాలను అధిగమించి నడిచేటువంటిది కాబట్టి మరి జ్యోతి రూపంగానే నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. చీకటిని దూరం చేసేదే జ్యోతి కాబట్టి తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి కూడా మరి ఆ యొక్క ధ్యానంలో త్రికుటి అందు వెలిగేటువంటి వెలుగు జ్యోతిగా వెలుగుతుంది. కాబట్టి పెద్దలు వాళ్ళకి అదే విధంగా చెప్పిండ్రు. ప్రకృతిలో కూడా మనకు కావాల్సింది వెలుతురే. కాబట్టి మరి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఒక వెలుతురే. ఆ వెలుతురు రావాలని మీరు ప్రయత్నం చేస్తుండ్రు. చీకట్లో ఉన్న మీకు ఈ వెలుతురు, ఈ చిరుదీపం, ఈ చెప్పేది ఏదైతుందో మీకు కూడా అది జ్ఞాన జ్యోతిగా కనబడుతుంది. అందుకనే ప్రతి కాడ కూడా ప్రకృతులు కానీ రాజకీయవేత్తలు కానీ ఇంకెవరే కానీ ఇవాళ రేపు జ్యోతులు వెలిగిస్తారు. ఎందుకంటే అక్కడ అజ్ఞానం అనే చీకటి దూరం కావాలని, అటువంటి దానికోసం జ్యోతి వెలిగిస్తారు. దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దేవుడు అనేవాడు సరే నీ అభిప్రాయం నిరాకారుడు, అసలు ఒరిజినల్గా సాయం చేసేవాడే దేవుడు. అయినా నువ్వు అన్నదానికి నేను కొబ్బరికాయ ఎందుకు కొడతాడని చెప్తాను. ఈ కొబ్బరికాయ పీస్ తీస్తారు. పీస్ తీసిన తర్వాత లోపల గట్టిదనం ఉంటుంది. ఆ గట్టిదనం ఉన్న తర్వాత లోపల మళ్ళీ పలగొడితే లోపల తెల్లగా ఉంటుంది. కాబట్టి ఈ తెల్లదనం అనేది జ్ఞానాన్ని పొందడానికి, ఇన్ని చిక్కుల నుంచి దూరం కావడానికి అనేటువంటి ఒక వాచ ఉంది. అది సాధారణంగా చెప్పినటువంటి వాళ్ళు. కానీ నీ అటువంటి మిత్రునికి ఇంకా లోతుగా చెప్తే అర్థమవుతుంది. ఎట్లా అంటే ఈ కొబ్బరికాయలో నీళ్లు ఊపితే ఊగుతాయి అంటే అందులో ఇంకా స్పేస్ ఉంటుంది. అదే మాదిరి ఆ స్పేస్ ఏదైతే నీ యొక్క కుడి హస్తమందు తీసుకొని నువ్వు ధ్యానం చేసి నువ్వు సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పానికి ఇది ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతావో ఆ సంకల్పాన్ని ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో ఉండేటువంటిది అది సృష్టి రహస్యంలోనే గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వ్యాక్యూమ్ అయి ఉండి అక్కడ గాలి ఉంటుంది. ఆ గాలి ఎప్పుడైతే నువ్వు కొట్టినావో ఈ కొట్టిన సంకల్పాన్ని తీసుకొని బ్రహ్మాండంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టినందుకు గాను నీకు ఈ సంకల్పము మీదికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. నీ కోరికను నువ్వు ఈ భూతాలకు కానీ ఈ సూక్ష్మ లోకాలకు కానీ అందించిన వాణి అవుతావు. దానికే కొబ్బరికాయ కొడతారు. అంతేకాదు ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ దూర శ్రవణం పెట్టి మాట్లాడతాం, ఎందుకంటే మీ చెవులకు ప్రవేశించడానికి. అట్లనే ఆ దూరం ఉన్నటువంటి ఆ యొక్క లోకాలకు మరి భూతాలకు అందాలంటే కూడా ఆ కొబ్బరికాయ అవసరం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుండు చేయించుకుంటారు ఎందుకు? అసలు పుణ్యం అంటే తెలియనప్పుడు పుణ్యక్షేత్రాల గురించి పోయేది ఇంకో మాట. ఇక గుండు అంటావు, దాంట్లో కూడా రహస్యం ఉంది.
ఎట్లా అంటే దూర దూర ప్రదేశాలకు పోయినప్పుడు మరి వెంట్రుకలు వేషధారణ ఇవన్నీ ఏవైతే తీసుకొని పోతారో అక్కడికి పోయిన తర్వాత మరి ఇక్కడ భార్య పిల్లలను వదిలిపెట్టడము లేకపోతే దూర దేశాలకు పోయి ఉండడం ద్వారా వాళ్ళ యొక్క భావన ఏముంటుందంటే ఈ యొక్క మన లోపట విల్ పవర్ నుంచి స్పెషల్గా వెంట్రుకల ద్వారానే నీ యొక్క ఆరోగ్య స్థితిని బయటికి చూస్తుంది. అయితే ఈ వెంట్రుకలలో ఒక విటమిన్ దృక్పథమే కాకుండా విల్ పవర్ను కూడా చూపిస్తుంది. అది విల్ పవర్ను రిసిస్ట్ చేసే శక్తి కూడా దానిలో ఉంది. దేంట్లో? వెంట్రుకలు. అది యోగా సైన్స్, అది అందరికీ తెలియదు. అటువంటి దాన్ని కూడా నా తలంపులైనటువంటి అతని తలంపులు అతని సంకల్పాలను దృష్టిలో పెట్టుకొని వాటిని రిసిస్ట్ చేసినటువంటి వెంట్రుకలను నీ పాదాల దగ్గర ఓ పరమాత్మ వదులుతున్నా అని ఆ సంకల్పాన్ని వదలడమే ఈ యొక్క వెంట్రుకలను ఇవ్వడం. గుండుకు పిలక పెట్టుకుంటారు, అక్కడే ఉంది రాత్రి. ఎట్లా అంటే ఎలాగ చెప్పాం, కొబ్బరికాయలో వ్యాక్యూమ్ ఉంటుంది లోపల, అందులో స్పేస్ ఉంటుంది. అట్లే మానవుని తలలో కూడా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ స్థలంలో ఈ యొక్క కోరికలను అవుట్ చేయకుండా అక్కడ ఆ వెంట్రుకలను వస్తారు. ఆ వెంట్రుకలు వచ్చే స్థలంలోనే వ్యాక్యూమ్ ఉంటుంది. దాన్ని దశారంధ్రం అంటారు యోగంలో. అట్లనే ఎవరైనా చనిపోతే కూడా ఆ యొక్క తల పలిగి అక్కడ వ్యాక్యూమ్ అయి తక్కువని పలిగిపోయేంత వరకు అది కపాల మోక్షం అంటారు మన హిందువులలో. అది చనిపోయి తగలబడేంత వరకు, తలకాయ పలిగేంత వరకు అక్కడి నుంచి తగలదు. ఎందుకంటే ఓసారి జీవి కూడా అందులో పోయి అవస్థ పడుతుంది, నానా కష్టాలు పడుతుందని. దాన్ని అయిపోయేంత అది పోతేనే పోయినట్లే. అట్లే దానిలో అక్కడ వెంట్రుకలు ఉంచడమే ఇంకా తలంపులుండి కోరికలుండి ఆ స్థానాన్ని గౌరవించి అది బ్రహ్మస్థానం అంటారు. ఆ స్థానానికి అక్కడ ఉంటారు. ఇంకొకటి రహస్యం చెప్తా. ప్రకృతి రహస్యంలో ఈ దశారంధ్రంలో ఉండే వెంట్రుకల ద్వారా వాటిని కట్టేస్తే మన శరీరంలో కొన్ని బీమార్లు కూడా పోతాయి. వాటిని బంధిస్తే కొన్ని బీమార్లు రావడానికి అవకాశం ఉంది. వాటిని పీకేస్తే కొన్ని బీమార్లు పోయడానికి అవకాశం ఉంది. అందుకనే నెత్తిలో వెంట్రుక దిగుతారా అంటారు. కాబట్టి ఇది గుర్తించి వాటిని పెట్టడం, వాటిని ఎంతవరకు ఉంచడం, ఆ గోపాదం అంతా ఉంచడం, ఈ వ్యాక్యూమ్ తెరవడం, తలకాయ యొక్క మహత్యం, కొబ్బరికాయ నుంచి రహస్యం, ఏమి కాష్టంలో ఉండే తల రహస్యం, ఇవన్నీ యోగా సైన్స్, వేద సైన్స్, ఆచారం, ఈ ధర్మాలను తెలిసినప్పుడు తెలుస్తుంది. బిడ్డలు తెలుసు. సూర్య చంద్ర గ్రహణాల సమయంలో ఉపవాసం ఉండి గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి వంట చేసుకుంటారు. ఇది చాలా అమాయకత్వం. మొన్ననే 10 ఏళ్ల కింద చెప్పిండు ఒక ఆయన, ఏమని చంద్రగ్రహణం పట్టినప్పుడు కడుపులో ఉన్న పిండాలు ఏమైనా ఉంటే వాళ్ళు అన్నం తింటే దాని రేస్ పడి పిల్లలు ఆగమవుతారు. ఇది సైన్స్ ప్రూఫ్ అయింది. అది ఆచారంగా వస్తుంది. మొదటి నుంచి పచ్చళ్ళు దాంట్లో దీంట్లో వేస్తాం. ఏం వేస్తాం అంటే గరక వేస్తాం. ఈ గరక ఈ యొక్క లైట్ కాంతి నుండి ఏదైతే రేడియం విషపూరితంగా వస్తుంటుందో బయటి గ్రహాల నుంచి, తర్వాత ఈ యొక్క కాంతి నుంచి వస్తుందో దాన్ని రేడియం ఆపేస్తుంది. ఇటువంటివి ఎంత చిత్రమైనంత. అట్లనే ఇప్పుడు పచ్చిక బయళ్ళు ఇంట్లో ముందర పెంచేది. ఎందుకంటే ఎటువంటి ఈ కిరణాలలో కానీ వాయువులు కానీ వస్తే ఆ రేడియంను ఆపే స్థాయి నుంచి ఆ గ్రహణ సమయాన వచ్చినటువంటి వాటిని అది రిసిస్ట్ చేస్తాయి. ఆ రిసిస్ట్ చేసిన తర్వాతనే ఆ పచ్చళ్ళు మళ్ళీ తింటారు. ఇక స్నానం అంటారు, అప్పటికప్పుడు తీసుకొని కుళాయిల నుంచి తీస్తారు. రోజు ఆ నీళ్లు ఉంటే మాత్రం నీళ్ళలో కూడా ఆ గరక వేసి వాటిని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అది సైంటిఫిక్ చర్య. అది కూడా తెలియని పరిస్థితిలో ఇక ప్రశ్నలు వేసే వాళ్ళకు ఎంత లోతుగా ఆలోచన ఉందో చాలా ఆలోచన చేయవలసి వస్తుంది. మీరు వేరే భావించవద్దు మిత్రమా. ఇది మాత్రం స్వచ్ఛందంగా సరైన ఆచారం అని సైన్సు, తర్వాత సెన్సు, తర్వాత ఆచారము అన్ని అనుభవంలో ఉన్నాయి. జంధ్యం ఎందుకు వేసుకుంటారు? జంధ్యము ఎందుకు వేసుకుంటారు? మన తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. జంధ్యం అనేది ఏదైతే ఉందో మన లోపల ఎన్ని బెత్తలుగా వాయువు బయటకు వచ్చి లోపలికి వస్తుందో అన్ని బెత్తలటువంటి దాన్ని ఆచారంగా తీసుకొని మరి అవి ధ్యానంలో చేసేటప్పుడు 16 బెత్తలు ఇవతలికి, తర్వాత 8-10 బెత్తలు ఎంత, దీన్ని అంతా కౌంట్ చేసుకొని దాన్ని మనం అన్ని అంగుళాలలో దాన్ని 96 తత్వాలకు 96 ఇంచులుగా ఇవన్నీ ఒక కౌంట్ చేసుకొని మనలో సూక్ష్మ తత్వాలలో ఏవేవి ఉన్నాయో వాటిని చేస్తారు. యోగంలో మన వాయువులు ఏ విధంగా ఎటు తిరుగుతుంటాయో దాని స్థితిని
తిప్పుతారు. అయితే ఈ యొక్క ఆచారము అనాచారం చేసేప్పుడు అంటే ప్రకృతి ధర్మాలు చేసేప్పుడు దాన్ని చెవుకు కూడా పెడతారు. ఆ చెవుకు పెట్టిన చెవు నాళ్ళను జర బిరు చేసి పెట్టినప్పుడు మనిషిలో ప్రెషర్స్ తక్కువైతాయి. దీంట్లో రహస్యం ఉంది. అది బ్రహ్మ జ్ఞానానికి సూచిక. తర్వాత ఇప్పుడు మనము ఏనిగాను మనం చిన్న చిన్న పూసలతోటి ఒక ఎంటువలు చేసి కట్టేయగలుగుతాం. అట్లనే మన యొక్క ఇంటర్నల్ యొక్క జ్ఞానాన్ని బయట పెట్టి దాన్ని స్పర్శ చేసినంత మాత్రాన కొంత శారీరక మార్పులు కూడా అవశ్యంగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అవశ్యం మన హిందూ జాతి గుర్తించి తీసుకున్నటువంటిది. ఆ ఆచార వ్యవహారాల్లో ఇంకా ఇంటర్నల్గా పోతే అర్థం చెప్పేవాళ్ళు ఇంకా గొప్పగా ఉన్నారు. ఆ విషయంలో మీరు ఇంకా ముందుకు పోయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చొక్కా ధరించకుండా పూజ చేస్తారు ఎందుకు? చొక్కా ధరించకుండా పసుపు కుంకుమ గంధము ఇవన్నీ పూసుకుంటారుగా ఒకటి. రెండవది ఏంటంటే ఇవన్నీ ఒకనికి అంగి ఉంటుంది, ఒకనికి అంగి ఉండదు. మన గాంధీజీ భారతదేశంలో అందరికి అంగి లేకుండా నేను అంగి తొడగాని అన్నాడు. అది ఒక ధర్మం. అట్లనే పూజ చేసేవానికి అంగి లేకుండా బాధ లేదని ఇంకో ధర్మం. ఇక ఇంకోటి అంటే ఇవన్నీ వాసనలన్నీ ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే మరి లోపల ఉపరించడానికి జరుగుతుంది. సాధారణంగా గుళ్ళల్లో కానీ రూమ్లలో కానీ ఇంకే అండర్ గ్రౌండ్లో కానీ చేసేప్పుడు అంగీలు ఇవన్నీ కట్టుకొని చేయడం అనేది అనాచారంగా ఉంటుంది. అది అనారోగ్యానికి కారణమవుతుంది ఉన్న సైన్సు. ఇవన్నీ చిన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుస్తాయి. ఆయన అన్నీ ఒకసారి రాసుకొని మూట కట్టుకొని మూలకు పడితే ఎట్లా? నూతన గృహానికి కొబ్బరికాయను కానీ గుమ్మడికాయను కానీ కట్టి వేలాడదీస్తారు. అదే ఆ చిన్న విషయాలు ఏం చేసేది ఉంది నాయన. గుమ్మడికాయ ఏదైతే ఉందో దాంట్లో ఒక రెసిస్టింగ్ పవర్ ఉంది. ఎట్లా అంటే ఈ కింది నుంచి మనం 10 మంది నూతన గృహంలోకి పోయినప్పుడు మన రేడియమ్స్ ఏవైతున్నాయో అవి ఎవరికైనా చెడు రేడియమ్స్ ఉంటే అది లాగేసుకుంటుంది. ఎవరు? గుమ్మడికాయ. అర్థమైందా? అట్లనే మనం మామిడాకు కడతాం. మామిడాకు కూడా అంతే. ఈ మంది తిరిగేప్పుడు మీద కడితే మన చెడు రేడియమ్స్ బాడీలో కొందరికి ఏవైనా ఉంటే దాన్ని ఆ రేస్ అది లాగేసుకుంటుంది. అంతేకాదు మనం విడిచిన గాలిలో ఇంకా వేరే కొందరి హృదయాల నుంచి చెడు గాళ్ళు వస్తాయి. ఆ గాళ్ళు ఇది కాకుండా ఆ మామిడాకు కూడా అట్టే గుంజుకుంటుంది. ఈ గుమ్మడికాయ కాదు మామిడాకు కూడా అవసరం. ఆ విషయం కూడా మనకు సేఫ్టీ. అది ఆచారం, అది సైంటిఫిక్ చర్య. బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? బొట్టు అనేది ఏదైతే ఉందో మనం ఏ స్థలంలో పెడతామో మీకు తెలుసు. అక్కడ త్రికూటి స్థానం ఉంది. 2 కండ్ల లోపల నుంచి లోపట గ్యాండిల్స్ అనే ఒకటి ఉన్నాయి. ఎట్లా అంటే కింద గదవకాయలు ఎట్లా ఉన్నాయో ఈ 2 కండ్ల మీద కూడా కొన్ని గ్యాండిల్స్ ఉన్నాయి. ఆ గ్యాండిల్స్ నుంచి మన లోపల శ్వాసక్రియ జరిగేటువంటి సన్నటి ఇంద్రియ జ్ఞానం కలిగేటువంటి స్పర్శ జ్ఞానం ఇచ్చేటువంటి ఈ సువాసనలు ఇచ్చేటువంటి స్థానం ఉంది. ఆ స్థానము ఈ త్రికూటి అంటాం మనం. 3 ఉంది. ఇది కళ్ళను 2 ఏకం చేసి మీద పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వేడి ఉత్పన్నమవుతుంది. ఈ వేడి కేంద్రానికి ఈ బయట ప్రకృతిలోకి పోయినప్పుడు అది అనుకోకుండా కలుస్తుంటుంది. కలిసినప్పుడు ఎట్లా అంటే మనం ఎప్పుడు పాట పాడేవానికి కూని రాగం తీసినట్టు అట్లే పోతా కూడా కళ్ళు ఇట్లా అంటాడు. అది అలవాటు కొద్ది ఆ యోగ పురుషుడు అన్నప్పుడు అక్కడ వేడి ఉత్పన్నది. బయటి వేడి లోపలి వేడి అయితే బాడీలో మొత్తం వేడిగా మారుతుంది. కాబట్టి అక్కడ ఈ బయటి వేడికి ఈ లోపలి వేడికి 2 కనెక్షన్ కాకుండా మధ్యలో ఆ కుంకుమ పెడతాడు. దాని ద్వారా చలువను ఏర్పడుతుంది. దానికే లేపనం పెడతారు. తర్వాత దానికి చిహ్నాలు పెడతారు. వాళ్ళ స్థాయి వాళ్ళ స్థితిని బట్టి పెడతారు. వైష్ణవులు ఎర్రగా పెడతారు, మిగతా వాళ్ళు తెలుపు పెడతారు. కావాలంటే వైష్ణవ స్థితి ఏదైతే ఉందో మరి ఎరుపును ఇస్తుంది, మరి శైవం తెలుపిస్తుంది. ఇదంతా ఒకటే స్థానాలను బట్టి. బయట ఉంటే రాజు, ఇంట్లో పోతే మొగడు, కొడుకు తండ్రి, ఇంకోనికైతే గురువు, ఇంకోనికైతే రాక్షసుడు, ఇంకోనికి మిత్రుడు. ఇవన్నీ కూడా తనే ఒకే స్థానాలు. అట్లనే ఆ బొట్లని ఎన్ని బొట్లైనా బొట్ల పంచేది అక్కడనే ఉంది. అక్కడ పెట్టడం అనేది ఆరోగ్యానికి చిహ్నం. అది అందరికి తెలిసిందే. ఒకటి కాదు 10 మంది చెప్తారు. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. సైన్స్ తెలిస్తే అర్థమవుతుంది. కళ్ళ మీద ఏదో అది సరి అయిన స్థలం. ఇంకొకటి ఏంటంటే చూసేవానికి కూడా ఆ యొక్క స్థానాన్ని చూసే వరకు ఇతను ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, ఇతను జ్ఞాని అని చిహ్నం. అది మత మార్గం కూడా ఇవాళ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ తర్వాత శారీరకంగా కానీ ప్రకృతికి కానీ అది సరి అయినటువంటి స్థానం. అక్కడ బొట్టు పెట్టడమే ధర్మంగా
భావించేటువంటి మతమే హిందూ మతం, హైందవ మతం అని చెప్పుకోవడానికి అవకాశమైంది. కాబట్టి మేము ఆ మార్గస్థులం కామని చెప్పుకోవడానికి దాన్ని తీసేసి మాట్లాడుతున్నారు. దానికి ఎవరేం చేయలేదు. స్త్రీలు భర్త చనిపోయిన పిదప ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరని చేత ఏ బొట్టు పెట్టరు. కారణం ఏంటంటే ఆత్మ ప్రకాశంని ఇచ్చినటువంటి భార్య అయితే భర్తకు అతను యోగీశ్వరుడై సహస్రాల నుంచి కానీ మీది నుంచి వెళ్ళిపోతేనేమో బొట్టు గాజులు తీయవలసిన పని లేదు మా హిందూ ధర్మంలో. అయితే తాను అతనికి ఆ అవకాశం కలిగించలేకుండా కేవలం సంసారికంగానే చేసినందుకు గాను అతన్ని మోక్ష మార్గం పంపించినందుకు మాను ఆ శిక్షగా ఏం చేస్తారంటే ఆ బొట్టును తుడిచేస్తారు. ఆ బొట్టు స్థానంలో తన భర్తను ప్రవేశింపజేసి ముందరికి పోవడానికి నేను అవకాశం చేయలేకపోయినా అనే దుఃఖకరమైన మాట, అంతేగాని ఇంకేం కాదు. దానికోసం వాళ్ళు ఏం భావన చేస్తారంటే నేను ఈ పని చేయలేకపోయినా అని అది తీసేస్తారు. అర్థం కాలే, ఇంకా వేరే ఏం కాదు. స్త్రీలు మాత్రమే పసుపు తాడు, గాజులు, మెట్టెలు ధరిస్తారెందుకు? స్త్రీలు ధరించేది పురుషుని కోసం, పురుషుడే ధరింపజేస్తాడు. ఇద్దరు కూడా భాగస్వాములు అవుతారు అక్కడ. స్త్రీ దగ్గర మాంగళ్యం లేకుంటే పురుషుడు నువ్వు నా భార్యగా ఉంటాడు అంటే ఏమన్నాడు, అతను కూడా దాంట్లో సూక్ష్మంగా ధరించినట్టే. అది స్థూలంగా ధరించింది, సూక్ష్మంగా ధరించింది వీడు. అదెట్లా అంటే మీకు తెలియదేమో. మొట్టమొదటి ఉంగరం తొడిగిస్తారు పిల్లగానికి. ఉంగరం వెనుకేమో ఉంగరం తొలిగిస్తారు. ఎటువంటి దానికి తొలగిస్తారు అంటే హార్ట్కి సంబంధించినటువంటి ఉంగర వేలుకు తొడిగిస్తాడు. పైలే हार्ट से हार्ट्स मिलाते, बाद में पाँव से पाँव मिलाते బాగా మాట అంటారు కదా. అట్లనే మరి ఈ యొక్క పుస్తను అట్లే కట్టడం జరుగుతుంది. ఆ యొక్క పుస్త యొక్క ప్రతీకలో పుస్తలో కూడా ఒక లింగాకార రూపము, తర్వాత వాళ్ళ యొక్క ధర్మ ఆచరణ రూపము, ఇవన్నీ ఉంటాయి. బ్రహ్మస్థానంతో ప్రమాణం చేయించిన తర్వాత ఆ తర్వాతనే మరి పుస్తక కడతారు. అది సూక్ష్మంగా ఇద్దరు కట్టుకున్నట్టే. అది కనబడేది ఒకరికైనా ఇద్దరు కట్టుకున్నట్టే. ఇద్దరు కట్టుకుంటే ఏంటంటే పగ్గం అవుతుంది అని ఒకరికి కట్టారు. అమ్మదే. వధువర్లపై అక్షింతలు చల్లుతారండి. అక్షంతలు అంటే ఏంటి? ఒక వధువరులే కదా, ఎవరి మీద వాని మీద చల్లుతారు, తనకన్నా చిన్నోని మీద. అక్షంతలు ఏందో తెలుసుకో మొట్టమొదటి. ఆ అంటే పరబ్రహ్మను, అక్షంతలు అంటే క్షయము కానటువంటిది. ఆ అంటే పరబ్రహ్మస్వరూపం. క్షయము కానటువంటి ఆ అంటే క్షయము కానటువంటి అక్షయము. అక్షయమనే అక్షంతలు అంటారు. ఈ అక్షంతలలో రహస్యం ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ తిను బండారం ఉంటుందో దాన్ని, ఇప్పుడు మనం ఇక్కడ బియ్యం తింటాం, ఆ బియ్యాన్ని తీసుకుంటారు. ఆ బియ్యం తెలుపు శక్తి ఏదైతుందో శివశక్తి, దానికి ఎరుపు కలుపుతారు, అది బ్రహ్మశక్తి. దాన్ని వేసేవాడు విష్ణు. కాబట్టి ఈ మూడు కలిపినప్పుడు త్రిగుణాత్మకము. అటువంటి అక్షంతలను తన సంకల్పం ద్వారా ఎక్కడేస్తారు అంటే తల మీద బ్రహ్మస్థానంలో వేస్తారు, అక్కడిక్కడ వేస్తారు. కాబట్టి బ్రహ్మస్థానం ఏంటంటే మన తల ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి తీస్తామో అక్కడి నుంచే మన యొక్క జన్మ స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఈ సహస్రారం అనే మెత్తడి మెదడు ఉండే, ఆ మెదడు గాలి తాకితే జన్మ స్టార్ట్ అన్నట్టు. అయితే ఇక్కడ వధువరులను శిష్యునికే గాను లేకపోతే ఇంకే కార్యములే కానీ ఎవరైనా అక్షంతలు వేస్తే ఆ తల మీద ఆ బ్రహ్మస్థానం వేస్తారు. అతను తినేటువంటి పదార్థంతో దాన్ని వాళ్ళు సంకల్పం చేసి నీకు మేలవుగాక అని అతని తల మీద అక్షంతలు వేస్తారు. అక్షంతలు అంటే క్షేము కాకుండా ఉండేట్టు దాని యొక్క భావన. మొదత్రాడు ఎందుకు ధరిస్తారు? ఇదే రహస్యం. పురుషునికి పురుషనాలు బయటకుంటాయి కాబట్టి మరి కార్యక్రమం చేసేవాడు కాబట్టి దానికి అంగవస్త్రాన్ని కట్టడానికి అవతలి యువతలికి మొలతాడేస్తారు. లేకుంటే మరి కింది మీదకి అయితే పనికి రాకుండా పోతాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఓం అంటే అర్థం ఏమిటి? ఓం అంటే అకార ఉకారం అకారమే ఓంకారం, అదే అర్థం. ఓం అంటూ ఈ గుర్తు పెట్టడానికి గల కారణం ఏంటి? అది చిహ్నం. గుర్తు నువ్వే చెప్తున్నావు, అది చిహ్నం అంతే. గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏమిటి? 24 అక్షరాలకు 24 గంటలు ఉన్నాయి, అదే గాయత్రి. సంధ్యావందనం ఎందుకు చేస్తారు? సంధ్య కాబట్టి వందనం చేస్తారు. ఆ మంత్రం యొక్క శ్లోకార్థం ఏమిటి? శ్లోకం తెలియకుండా శ్లోకార్థం ఎట్లున్నాయా అది తెలుసుకుంటే అన్ని అర్థమైతే.
శవానికి ముందుగా నిప్పు పట్టుకుని నడుస్తారు ఎందుకు? ఎందుకంటే ఆ గాలి ఎటు పోతుందో అటు జాగ్రత్త పడమని. మనిషి మరణించిన తర్వాత 11వ రోజు కానీ 13వ రోజు కానీ దినాలు చేదురు ఎందుకు? మొత్తములు అడిగావు కదా ప్రేతం అని. ఆ ప్రేతం దాని ఎమ్మడి ఉంటుంది కాబట్టి దాన్ని శాంతింపజేయడానికే. చనిపోయిన వారికి సంవత్సరీకం తద్దినాలు పుష్కరాలకు పిండ ప్రదానం చేస్తారు ఎందుకు? అందుకే భూమి గుండ్రగా ఉంది అంటే ఒక గీత గీస్తూ చుట్టూ తీసుకొచ్చి మళ్ళీ ఆడ కలిపినప్పుడే అది గుండ్రగా అవుతుంది, మధ్యలో ఇచ్చి పెడితే అరసున్న అవుతుంది. అందుకనే 365 రోజులు ఒకసారి తిరిగిన తర్వాత మళ్ళీ దాన్ని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అది జ్ఞానం. దాన్ని సంవత్సరికం చేయక తప్పదు. విధి వ్రాత అంటారు కదా, ఈ విధి అంటే ఏమిటి? విధి అంటే దేవుని రాత, విధి అంటే దేవుడు పెట్టిన కానూన్, విధి అంటే ప్రకృతి ధర్మం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఏవేవి? జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోకుండా నవగ్రహాలని అడిగేవాడు చెప్పేవానికన్నా పెద్దగా అయిపోతుండు. జర జాగ్రత్తగా అడుగు, మళ్ళా ఇంకెవరన్నా అడుగు, ఇది చిన్న విషయం. పుట్టుకను ఎప్పుడు నిర్ణయిస్తారు? చెప్పినాం కదా, తల్లి గర్భం నుంచి బయట ఈ యొక్క మెదడుకు గాలి తాకిననే పుట్టుకన అని లెక్క. మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? తనను తను గుర్తించేంత వరకు జీవించుడే. గుర్తించిన తర్వాత మాత్రం గ్రహించిండు అంటే జీవింపజేస్తాడు. సుఖము, సంతోషము, ఆనందము అంటే ఏమిటి? సుఖం అంటే మనసు ద్వారా వస్తుంది, ఇంద్రియాల ద్వారా వస్తుంది. సంతోషం అంటే అది అధిగమించినప్పుడు కలుగుతుంది. ఆనందం అంటే ఆత్మ నుంచి వస్తుంది. సుఖాలు అంటే ఏవి? సుఖాలంటే తన మనసుకు ఏది నచ్చదో దాన్ని అనుభవిస్తున్నా అనేటువంటిది సుఖం అనిపిస్తుంది. అది ఎక్కువైతే దుఃఖం అవుతుంది. పురాణాలను పుక్కిటి పురాణాలు అంటారు కదా, మరి పురాణాలను పరిగణలోకి తీసుకోవాలా తీసుకోకూడదు? అదే గమ్మత్తు. పుక్కిడి పురాణాలు అంటే పుక్కిడి ద్వారా చెప్పుతాయి. ఇప్పుడు మేము మాటలు కూడా పుక్కిడి ద్వారా చెప్తున్నాం, అడిగేది కూడా నువ్వు పుక్కిడి ద్వారా చెప్తున్నావు. అన్నీ పుక్కిడి ద్వారానే పుట్టినాయి. ఇక కాబట్టి అది నింద కాదు, అది సత్యమైందే. సంస్కృతి అంటే ఏమిటి? ఏదైతే సనాతనంగా ఒక జాతి దాన్ని నడుస్తుంటుందో అదే సంస్కృతిగా భావిస్తారు. మన సంస్కృతి ఏది? హిందూ వైదిక సంస్కృతి. జాతి అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? జా అంటే పుట్టుక, తి అంటే ఇతి అంటే మాదిరి, ఇతి అంటే విధము, జా అంటే పుట్టుక. పుట్టుక విధం అట. పుట్టుక విధం అంటే ఈ ప్రాంతంలో ఏ పుట్టుక విధంగా ఉంటుందంటే హైందవ జాతిగా, సనాతన ధర్మంగా, వైదిక ధర్మంగా నడుస్తుంది కాబట్టి జాతి అంటారు దాన్ని. దాని లక్షణాలు ఏమిటి? లక్షణాలు అంటే నడకను బట్టి లక్షణం తీసుకోవాల్సి వస్తుంది. ఆ లక్షణాలు ఎన్నో అది తనను అప్పటిదప్పుడు చెప్పవలసి వచ్చిందే కానీ లెక్కలని చెప్పంటే ఏ లెక్క తీసివేత, కూడిక, బాగారమా అది మళ్ళీ అడగవలసి వస్తుంది. బాగుండదు. మీరు అడిగిన ప్రశ్నకు అంతవరకు జవాబు బాగుంది. భారతదేశీయులంతా ఒకే జాతికి చెందుతారు. జాతి అంటే చెప్పిన కదా నాయన, ఇక మళ్ళీ దానికి ఇంకో జాతి చెందుతారా అనే మాటే లేదు. మన దేశం తరచుగా విదేశీలకు తల వంచుతూ వచ్చింది ఎందుకు? తల ఎవరు వంచలే, వంచిందని భావించడమే తప్పు. ప్రపంచ దేశాలు రేడియో, మోటారు, రైలు లాంటి పరికరాలు కనుగొంటూ రాగా మన దేశం ఎలాంటి పరికరాలు కనిపెట్టలేకపోయాం ఎందుచేత? మీ అటువంటి వాళ్ళు పుట్టిండ్రు కాబట్టి. మన దేశం కంటే 9 రెట్లు చిన్నదైన జపాన్ ఆర్థికంగా, సాంకేతికంగా 94 రెట్ల ఆధిక్యతతో ఉంది. మన అసమర్థత కారణం ఏమిటి? అదేనైనా జ్ఞానం, సైంటిఫిక్ జ్ఞానము, ఏకత్వం. ఒలింపిక్స్ లో మనకు తరచుగా బంగారు పథకాలు లభించవు ఎందుకు? ఎందుకంటే మళ్ళా నర్వస్ వీక్నెస్ ఎక్కువైంది. ఉండదున్నాడు చెప్తా. యుఎన్ఓలోని 184 దేశాలలో మన దేశ స్థానము 134వ వరుసలో ఉన్నది. ఇది మనకు గర్వదాయకమా లేక లజ్జాకరమైన విషయమా? రెండు. ఈ పరిస్థితి ఎందుకు కలిగినది? రెండు అన్న, ఆ రెండు అన్నప్పుడు సమస్య లేదు. సెక్యులరిజం అంటే ఏమిటి? నువ్వు నేను ఒక్కటి అనడే సెక్యులరిజం. అంటే నువ్వు నేను ఒక్కటి అనమే సెక్యులరిజం. సెక్యులరిజం అనే పదం ఏ అర్థంతో సృష్టింపబడింది? అర్థమే నువ్వు నేను ఒక్కటి అనడమే సెక్యులరిజం.
లంచాలు తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం? ఇచ్చిన వానికే నష్టం. ఏ విధంగా నష్టం కలుగుతుంది? ఇచ్చిన వానికే నష్టం అంటే ఏ విధంగా నష్టమైంది? లంచం ఇచ్చిన వానికే నష్టం, తీసుకున్నాడు కాదు. డబ్బు అంటే ఏమిటి? డబ్బు అంటే ఒక పదార్థానికి మరో రూపంగా ఇచ్చేదే డబ్బు. డబ్బును ఏ ప్రాతిపదిక మీద ముద్రిస్తారు? దేశం మీద ఆర్థిక వ్యవస్థ అంటే మన పంట, మనకు ఉండేటువంటి ఘన పదార్థాలు, ఈ బంగారం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించే అవి లెక్క ప్రమాణం చేసి దాన్ని మనం ఎంతవరకు ప్రింట్ చేస్తే మనకు సరిపోతుందో దాని కాస్ట్ కడతారు. అది వరల్డ్ వైజ్ కూడా దాని కొన్ని కౌంట్స్ ఉన్నాయి. వరల్డ్ కూడా కొంత కౌంట్ తీసుకుంటుంది, మిగతాదేమో మనకు వదిలిపెడుతుంది. ఈ రెండు కూడా ఫైనాన్స్ పొజిషన్ తెలుస్తుంది. ఈ ఫైనాన్స్ పొజిషన్ తెలుసుకోవడానికి ఈ ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కడ సంబంధం లేదు. సరే అయినా కూడా చెప్తున్నా బిడ్డ, మరి అంతవరకు తెలుసుకో. మన యొక్క వనరుల మీదనే ఆ డబ్బు యొక్క ప్రింటింగ్ ఉంటుంది. ధరలు ఎందుకు పెరుగుతాయి? మన దగ్గర పంటలు లేకున్నా మన దగ్గర లోపం ఉన్నా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? అది ఎలా కలుగుతుంది? అదే కదా నాయన, మన దగ్గర వ్యవస్థ, మన దగ్గర పంటలు, మన యొక్క స్థితి లేకున్నా దానికన్నా ఎక్కువ ప్రింట్ చేయడమే ద్రవ్యోల్బణం. లోటు బడ్జెట్ అంటే ఏమిటి? నూనె తిన్న తర్వాత మిగిలిందే లోటు. నిరుద్యోగం పెరగడానికి ఏమిటి కారణం? మనకు ఉద్యోగం లేదు కాబట్టి నిరుద్యోగం. మనం పని చేయం కాబట్టి నిరుద్యోగం అయింది. మనం అందరం పని చేస్తే ఆ ఉద్యోగం లేదు, నిరుద్యోగం లేదు. అందరం పని చేస్తే ఏమున్నది? నిరుద్యోగం లేదు, ఉద్యోగం లేదు. అందరం పని చేస్తే పంచేది లేదు. ఒక దేశాన్ని ఇంకొక దేశం ఆక్రమించుకోవడానికి అవకాశం ఉందా? అంతే కదా. ఇప్పుడు మా తరకాల్లో నువ్వు తింటున్నావు అంటే ఎందుకో అది కూడా అంతే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కడైనా మన ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించింది? మస్తు ఆక్రమించినాయి, మళ్ళీ వదులుకునే తింటూనే ఉన్నాయి. కులాలు మతాలు ఉండటం అవసరమా? ఎక్కువ అవసరం. నీతిమంతులైన ప్రజలకు అవినీతి పరులైన నాయకులుగా ఉండడానికి ఆస్కారం ఉందా? నీతిమంతులు ఉన్న కాడ అవినీతిమంతులు అనే ప్రశ్నే రాదు. అవినీతి మంతులు ఉన్న ప్రజలు ఉన్నప్పుడే నీతిమంతులు దొరకరు. దేశభక్తి అంటే ఏమిటి? నీ మీద, నా మీద, తన స్థానం మీద తనకుండే ఉనికి ఏదైతుందో అదే భక్తిని పెంపొందింపజేస్తుంది. అర్థమైంది? ఆ హిందూ అంటే ఏంటి అంటే దాని విషయంలో రాసుకోండి అని చెప్పింది. అది సోహం అనేటువంటి పదం ఏదైతుందో, హమ్ అనేది పరబ్రహ్మ స్వరూపం, సున్నా అనేది ఏదైతుందో అది లయాకారం, నిరాకారం. అర్థమైందా? సో హమ్. దాన్ని మనం ధ్యానానుష్ఠానంలో దశవిధ నాదాలు ఉంటాయి. అది ధూన్ అంటారు మీరు, ధూన్. ఆ ధూన్లో దమ్ అనే బేరీ శబ్దం ఏదైతే ఉందో, ఆ బేరీ శబ్దం తర్వాత వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది జ్యోతిర్మండలం, అక్కడ జ్యోతి ఇదవుతుంది. కాబట్టి అధ అనేది వేదం మొదలైంది. అర్థమైందా? ఆ అధ నుంచే ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి అధ అనేది ఆదం అనే వాడు, ఆదాము అనే క్రిస్టియన్లు, ఏమి మనమేమో అధ అని దాని ఒక ఇది. కాబట్టి ఆ దమ్, ఆద అనేది దమ్ అనే పదాన్ని దానికి సో హమ్, హమ్ దమ్, హమ్ దమ్. దమ్ను సున్నాను చీరిస్తే ఆ దాకు ఈ కొమ్ము దాకిచ్చి హాకు మీద ఇట్లేస్తే హిందూ అయింది. అది పరబ్రహ్మ స్వరూపాన్ని రెండు భాగాలు తీసిండు, ప్రకృతి పరమాత్మగా. ప్రకృతి పరమాత్మను తీసి పరమాత్మనేమో దాకు కొమ్మిచ్చాడు, సగం దూ అయింది. ఏమి పరబ్రహ్మ స్వరూపానికి ఏమో మీద హాకు గుడిచ్చాడు, హిందూ అయింది. అర్థమైందా? ఈ హిందూ అనే పదము ఎట్లా పుట్టిందంటే సాధన ద్వారా సోహం అనే మంత్రాన్ని హంకు, జ్యోతిర్మండలాన్ని చూసే దమ్కు రెండింటి కలిపి దమ్ అనే పదార్థాన్ని సగం చేసిండు. ఎందుకంటే అల్లంచి క్రాస్ చేస్తుంది మేఘనాదం. దమ్ అనే పదాన్ని మేఘనాదం అని తీస్తుంది. తీస్తే దాన్ని కట్ చేసిండు. కట్ చేసి దాని భాగాన్ని తెచ్చేమో దీనికి దు అన్నాడు, దానికేమో హి అన్నాడు, హిందూ అయింది. అర్థమైందా? సాధన ద్వారా పరమాత్మను చూసేటువంటి జాతి ఇది. దీని హిందూ జాతి. ప్రకృతిని దాటే తండోపతండాలుగా సాగిపోతున్నారు. జై అంటూ నినాదాలు చేస్తున్నారు. శ్రీ 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 వీరభోగ వసంతరాయలకి, వీర నరసింహ సద్గురు మహారాజ్ కి, అపర వీర బ్రహ్మేంద్రుడికి, కాలజ్ఞాన స్వరూపునికి. శ్రీ 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 సద్గురు మహారాజ్ గారి ప్రవచనములు
క్యాసెట్ రూపమున నంబర్ 1, నంబర్ 2 కలవు. విజ్ఞులకు విజ్ఞప్తి. కదలండిరా మీరు జై అంటూ తరలండిరా, జై అంటూ కదలండిరా మీరు జై అంటూ తరలండిరా. కారణ జన్ముడు కలియుగా దేవుడు కామితా వరదుడు వీరరాయలికి జై అంటూ